ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ నువ్వు దాచిన నిజం బయటపడింది. ఏంటి గాయత్రి, నేను నిజం దాయడం ఏంటి? మా అమ్మ ఇండియాకి వచ్చింది కదా, చెప్పండి. మా అమ్మ గల్ఫ్ నుంచి ఇండియాకి వచ్చింది కదా. అవును గాయత్రి, మీ అమ్మగారు రావటం నిజం. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత మీ అమ్మగారు ఎలా మిస్ అయ్యారో మాకు అర్థం కాలేదు. అందుకే మీ అక్క, నేను, అన్నయ్య ముగ్గురం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఎక్కడ కనిపించలేదు తను. సరే, ఇంతకీ పోలీస్ ఆఫీసర్ ఏమన్నారు? మీ అమ్మగారి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందన్నారా? తెలిసిందనంత. అమ్మ ఎవరో ఒకరింట్లో పని మనిషిగా ఉందంట. అడ్రస్ కూడా ఇచ్చారు. అవునా? ఇప్పుడు అత్తయ్య గురించి గాయత్రికి తెలిసిపోయింది. కానీ అన్న ఇంట్లో లేడు కాబట్టి ప్రస్తుతానికి గండం గడిచినట్టే. ఎందుకనంత్, ఎందుకు నా దగ్గర నిజం దాచావు? నువ్వు, అక్క, బావగారు అందరూ నా దగ్గర అబద్ధం చెప్పారు. ఆ రోజు గుళ్ళో నేను అమ్మని చూశానని చెప్తే అది నా భ్రమ అని చెప్పి కొట్టి పారేశారు. గాయత్రి, ఊరుకో గాయత్రి. ఇది కావాలని చేసిందేం కాదు. మీ అక్క నేను సర్ప్రైజ్ చేయాలని ఆ విషయం దాచింది. మీ అమ్మ ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే మాకు కనిపించకుండా పోయేసరికి నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావోనని మీ అక్కే నీకు తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టింది. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. అమ్మ ఇక్కడే ఉండి కూడా మమ్మల్ని చేరుకోలేకపోయింది. అక్కేమో నాకు దూరం అయింది. ఏంటనంత ఇదంతా ఎందుకలా జరుగుతుంది? గాయత్రి, ఊరుకో. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడున్నారో తెలిసిపోయింది కదా. ముందర వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొద్దాం. పద పదండి. పద. బాలగారు, గుడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్తాను, నువ్వురా. బాలగారు, ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడే ఉండు. బాలగారు, వెళ్ళకూడదు. ఏంటి బాలగారు, ఏం చేస్తున్నారు? సుందరి, నీ మెళ్ళో తాడలేదని అందరూ అంటున్నారు కదా. అందుకే ఈ పసుపు తాడిని తాళిగా కట్టుకోవచ్చు అంట. ఇప్పుడు నీ మెళ్ళో కట్టేస్తాను.
ఇది లేకపోవడం వల్లే కదా నువ్వు నా భార్య అంటే ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు ఇంకా మనకే సమస్య ఉండదు. నువ్వు నా భార్యవని అందరూ ఈ తాళిని చూసి నమ్ముతారు. బాలగారు, ఇలా తాళి కట్టాలని మీకెవరు చెప్పారు? పెంచులవ్వ అని ఓ పెద్దావిడ చెప్పింది. పెంచులవ్వా? హ్మ్, ఆవిడెవరు? ఆవిడ చాలా పెద్దవ్వ. నాకు దారిలో కనబడింది. ఆవిడే నాకు ఈ ఐడియా చెప్పింది. ఆవిడకి మన ఇద్దరం వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి సుందరి. మీకు చిన్న చిన్నగా అన్నీ అర్థం అవుతున్నాయి బాలాగారు. మళ్ళీ మీలో నెమ్మదిగా మార్పు మొదలవుతూ ఉంది. ఈ 2 నెలల్లో మిమ్మల్ని మామూలుగా మార్చి అప్పుడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. సుందరి రా, పెంచులవ్వ దగ్గరికి వెళ్ళి మనం థ్యాంక్స్ చెప్దాం. ఆ, పెంచులవ్వ ఇల్లు మీకు తెలుసా? లేదు, తెలీదు. తెలియకుండా ఎలా వెళ్ళడం? ఇది చాలా చిన్న ఊరు కదా, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. రా. వస్తున్నాను. అమూల్య, మీ అమ్మా నాన్నకి దూరం అయిపోయిన తర్వాత నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుందాం అనుకున్నాను. కాని నా కోరికని ఆ భగవంతుడు కుళ్ళుకున్నాడో ఏంటో నీకు భయంకరమైన జబ్బునిచ్చాడు.